మేఘస్తంభమై ఉన్నానంటివే, అగ్నిస్తంభమై ఉన్నానంటివే. మేఘస్తంభమై ఉన్నానంటివే, అగ్నిస్తంభమై ఉన్నానంటివే. శ్రమ వెంబడి శ్రమలొచ్చినా నన్ను విడువను మరువనంటివే. శ్రమ వెంబడి శ్రమలొచ్చినా నన్ను విడువను మరువనంటివే. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా. ప్రేమతో నిన్ను ఆరాధింతును, కన్న తల్లి వల్లే ఆదరించితివే, కన్న తండ్రి వల్లే జాలి చూపితివే. కన్నవారైనా నిన్ను మరచిన, కరుణ చూపి నన్ను మరువనంటివే. కన్నవారైనా నన్ను మరచిన, కరుణ చూపి నన్ను మరువనంటివే. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా. నీ చేతిలో చెక్కుకొంటివే, నీ సాక్షిగా నిలుపుకొంటివే. నీ చేతిలో చెక్కుకొంటివే, నీ సాక్షిగా నిలుపుకొంటివే. నిందలో చిన్నె నిరసిల్లినా నీ ఆత్మతో ఆదరించితివే. నిందలో చిన్నె నిరసిల్లినా నీ ఆత్మతో ఆదరించితివే. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా. ప్రేమతో నిన్ను ఆరాధింతును. నీ చేతిలో చెక్కుకొంటివే, నీ సాక్షిగా నిలుపుకొంటివే. నీ చేతిలో చెక్కుకొంటివే, నీ సాక్షిగా. నిందలో చిన్నె నిరసిల్లినా నీ ఆత్మతో ఆదరించితివే. నిందలో చిన్నె నిరసిల్లినా నీ ఆత్మతో ఆదరించితివే. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రేమతో నిన్ను ఆరాధింతును. అలనాడు ఇశ్రాయేలుకి ఏ రీతిగా మేఘస్తంభముగా అగ్నిస్తంభముగా ఉండి వారిని నడిపించి అంటున్నాడు, అదే రీతిగా మన యొక్క విశ్వాస జీవితంలో ఆయన మనతో ఉండి ఆయన ఆదరిస్తూ నడిపిస్తూ రక్షిస్తూ కాపాడుచున్నటువంటి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించుకునేదాము. ఆయన కన్న తల్లి వలె కన్న తండ్రి వలె
ఆయన మనను ఆదరిస్తూ విశ్వాస జీవితంలో, ఇరుకులలో, ఇబ్బందులలో, నిందలలో, ప్రతి విధమైనటువంటి పరిస్థితుల్లో ఆయన మనతో ఉంటూ తన కృపను ఆయన మనకు అనుగ్రహిస్తూ రక్షిస్తూ కాపాడుచున్నటువంటి దేవునికి హృదయపూర్వకముగా అయ్యా మీకు కొందనాలు నాయన. నన్ను రక్షించుకున్నందుకు నీకు కొందనాలు. నువ్వు నన్ను ఏర్పరచుకున్నందుకు నీకు కొందనాలు. సజరెక్కలో ఉంచిన ప్రభు నన్ను బలపరుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. నీ సొత్తుగా చేసుకున్నందుకు వందనాలు ప్రభా. నీ రక్తం ద్వారా విమోచించినందుకు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా నిమిత్తమే ఆ యొక్క కలువరి శిలువలో బలయాగమైనటువంటి విధానమును బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాను. స్తుతికి కారణభూతుడకు మా గొప్ప రక్షక మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. అవును ప్రభా, మా విశ్వాస జీవితంలో ప్రభా కాపరిగా, తండ్రిగా, రక్షకుడుగా, పోషకుడుగా నాయన ప్రభ ఉంటూ నిత్యము నాయన ప్రభ సరిచేస్తూ సరిదిద్దుతూ ప్రభ నడిపిస్తున్నందులకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభ. ఈ రీతిగా విశ్వాస జీవితంలో ప్రభ పడిపోకుండా నాయన ప్రభ అయ్యా నాయన ప్రభా మరి నిలవబడుచున్నందులకు ప్రభా అయ్యా ప్రభది నీ యొక్క కృప ద్వారా నిలవబడుటకు మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క ధన్యతను బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీరు మాకు అనుగ్రహించిన ఈవులను బట్టి నాయన ప్రభా ఏమిచ్చి మీ యొక్క రుణాన్ని మేము తీర్చుకోగలము నాయన. విరిగి నలిగినటువంటి హృదయంతో ఈ మా స్తుతులు నజరేయుడైన యేసు నామమున సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం.